సాగు చేస్తున్నారు. భారత్లో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. 1980లో కోకో పంట భారత్లో కొత్తగా ప్రవేశపెట్టినప్పుడు రైతుల నుంచి స్పందన అంతగా లేదు. దీన్ని ఏక పంటగా సాగు చేయాల్సి రావటం, రైతుల నుంచి కొనేవారు లేకపోవడం వంటి కారణాలతో అప్పట్లో సాగు జరగలేదు. కోకో సాగును పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కేరళ రాష్ట్రంలో పరిశోధన కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఆ సంస్థ చాక్లెట్ కంపెనీలకు, రైతులకు వారధిగా ఉండి కోకో సాగును అభివృద్ధి చేయడంతో కేరళ అగ్రస్థానంలో నిలిచింది. చాక్లెట్లు తినేవారు పెరుగుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. చాక్లెట్ల వినియోగం అభివృద్ధి చెందిన దేశాల్లోనే పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. చాక్లెట్ కంపెనీలు రైతుల నుంచి కోకో గింజలను పచ్చివి, ఎండిన వాటిని 2 రకాలుగా కొనుగోలు చేస్తున్నారు. భారత్లో కోకో ఉత్పత్తి ధరలు ఇలా ఉన్నాయి. 2008-9లో 11,820 టన్నుల ఉత్పత్తి రాగా, అప్పట్లో ఎండిన గింజలకు కిలోకు 80 రూపాయలు ఇవ్వగా పచ్చివి 33 రూపాయలు పలికాయి. 2009-10లో 12,954 టన్నుల ఉత్పత్తి వచ్చింది. ఆ ఏడాది ఎండిన వాటికి కిలోకు 140 రూపాయలు ఇవ్వగా పచ్చివి 45 రూపాయల ధర వచ్చింది. 2010-11లో 14,000 టన్నుల వరకు దిగుబడి వచ్చి ధర కిలో 180 రూపాయల దాకా వెళ్ళింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కోకో సాగు చాలా గణనీయంగా ఈ మధ్యకాలంలో పెరిగింది. ముందుగా కోకోని క్యాడ్బరీ కంపెనీ వారు ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అంతర్ పంటగా మనకు కొబ్బరిలో మాత్రమే వేశారు. దానికి గాను గవర్నమెంట్ ఉద్యాన శాఖ ద్వారా మొక్క సబ్సిడీ ఇస్తూ 3 సంవత్సరాలకు సరిపడా ఎరువులను కూడా ఇవ్వడం జరిగింది. దేశంలో అన్ని వర్గాల ప్రజల్లో చాక్లెట్ అంటే మక్కువ పెరిగిపోయింది. ఈ ఫ్లేవర్లు జనాన్ని ఆకర్షిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆరోగ్యం కోసం చాక్లెట్ తినాలని అక్కడి డాక్టర్లు సూచనలిస్తుంటారు. మన దేశంలో చాక్లెట్ను ఓ రుచికరమైన ఉత్పత్తిగానే చూస్తున్నారే తప్ప ఆరోగ్యాన్ని పెంచే వస్తువుగా అవగాహన లేదు. దేశవ్యాప్తంగా క్యాడ్బరీ కంపెనీ 75% దేశీయ మార్కెట్ను హస్తగతం చేసుకుని ఈ రంగంలో వ్యాపారం నిర్వహిస్తోంది. జిందాల్ కోకో, అమూల్, క్యాంపుకో కంపెనీలు మార్కెట్లో విస్తరించాయి. భారత్లో ఏటా పెరుగుతున్న చాక్లెట్ డిమాండ్కు తగ్గట్టుగా కోకో ఉత్పత్తి లేదు. ఈ ఉత్పత్తులను దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. వాళ్ళకి మార్కెటింగ్ ఇంపార్టెంట్. ఎవరు కొంటారు, కొంటానంటే నిరంతరంగా మార్కెట్ ఉందా? ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కొనేసి తర్వాత మార్కెటింగ్ లేదంటే ఇది ఒకసారి ప్లాన్ చేస్తే 35 years లైఫ్ ఉంటుంది. ఇది అప్పటి వరకు ఇప్పుడు మా గురించి చెప్పాలంటే మేము పర్మనెంట్ మార్కెటింగ్ ఉంటుంది. మారిన వాతావరణ పరిస్థితుల ప్రభావంతో కొన్నిసార్లు కాయలు దిగుబడి రాకపోవడం, కాయల్లో బీన్స్ ఉండకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. దేశీయ చాక్లెట్ పరిశ్రమకు కోకో గింజల కొరత తలెత్తడంతో ఈ పంటను ఎక్కువగా సాగు చేసే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. 2007-8లో 72 కోట్ల రూపాయలతో 8,331 టన్నుల దిగుబడి అయ్యింది. 2008-9లో 7,026 టన్నుల దిగుబడి చేసుకోవడం ద్వారా దేశీయ చాక్లెట్ పరిశ్రమలు 89 కోట్ల రూపాయలు వెచ్చించాయి. 2009-10లో 33 కోట్ల విలువైన 2,304 టన్నులు దిగుమతి జరిగింది. కోకో పేస్ట్ దిగుమతి వివరాలు పరిశీలిస్తే 2007-8లో 8 కోట్ల రూపాయల విలువైన 706 టన్నుల కోకో పేస్టు దిగుమతి చేసుకున్నారు. 2008-9లో 11 కోట్ల విలువైన 900 టన్నుల పేస్టు దిగుమతి జరిగింది. కోకో బటర్ పౌడర్ల దిగుమతి వివరాలు చూస్తే 2007-8లో 6 కోట్ల విలువైన 276 టన్నుల కోకో బటర్, 22 కోట్ల విలువైన 4,521 టన్నుల కోకో పౌడర్ దిగుమతి జరిగింది. 2008-9లో 10 కోట్ల విలువైన 6 టన్నుల కోకో బటర్, 22 కోట్ల విలువైన 4,521 టన్నుల కోకో పౌడర్ దిగుమతి జరిగింది. 2009-10లో 14 కోట్ల రూపాయల 483 టన్నుల కోకో బటర్, 16 కోట్ల విలువైన 1,561 టన్నుల పౌడర్ దిగుమతి అయ్యింది.
అయితే మనం ఈ పండించే పంట ద్వారా మనం చాక్లెట్ ప్రొడక్షన్ చూసుకున్నప్పుడు మనము సగటు మనిషి తినే చాక్లెట్కి సరిపడం లేదు. కాబట్టి తప్పకుండా మనం ఇతర దేశాల నుంచి అంటే గానా నుంచి కానీ, కోస్టారికా నుంచి కానీ, అదర్ కంట్రీస్ బ్రెజిల్ నుంచి కానీ, ఇలాగా స్పెయిన్ నుంచి కానీ ఇలాగ నుంచి మనకు ఈ ముడి పదార్థం తీసుకొచ్చి ఇక్కడ చాక్లెట్ తయారు చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారంటే ఈ ముడి పదార్థం సరిగ్గా మనకు ఇంపోర్ట్ కాక, దిగుమతి కాక చాక్లెట్ ఉత్పత్తి కూడా తగ్గిందన్న విషయం కూడా చాలా మంది చూస్తున్నారు. భారత్లో కోకో సాగును పెంచి దిగుమతులపై ఆధారపడకుండా చేయాలనే యత్నాలు సాగుతున్నా అవి ఫలితాలనివ్వటం లేదు. కోకో ఉత్పత్తిని 60% పెంచడం ద్వారా దేశీయ చాక్లెట్ పరిశ్రమల అవసరాలు తీర్చవచ్చని కేరళలోని కోకో పరిశోధనా కేంద్రం అంచనా వేసింది. దేశంలో పెరుగుతున్న చాక్లెట్ల వినియోగాన్ని తట్టుకోవడానికి దిగుమతులపై ఆధారపడకుండా చేయడమే లక్ష్యంగా ఎంచుకుంది. కోకో ఉత్పత్తిని 17,000 టన్నులకు పెంచి చాక్లెట్ పరిశ్రమ $15 బిలియన్ డిమాండ్ తట్టుకునేలా ప్రణాళిక చేశారు. మాకు ఇప్పుడు ఇక్కడ ప్రొడక్షన్ ఎంత ఉంటుందో అక్కడ ఫుల్లీ తీసుకుంటాము. ఇప్పుడు మాకు లిమిటే లేదు. ఇప్పుడు ఎంత ప్రొడక్షన్ వస్తుందో తీసుకుంటాము. బ్యాలెన్స్ ఇక ఈ సంవత్సరానికి ఇంత ప్రొడక్షన్ చేయాలి, ఇంత ఒక ఉంటుంది కదా, బ్యాలెన్స్ మేము అది ఇంపోర్ట్ చేసుకుంటాము. చేసుకొని తయారు చేయాల్సిందే. బట్ మాకు మెయిన్ ఇంపార్టెంట్ మా గురి ఏమంటే మేము ఇక్కడ డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచాలి. అదే మెయిన్. కోకో సాగు చేయాలంటే వాతావరణం చల్లగా ఉండాలి. కోకోను ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులు, హెచ్చు ఉష్ణోగ్రతలు తదితర కారణాలతో ఈ పంట దిగుబడులు బాగా తగ్గుతున్నాయి. ఒక్కో చెట్టు నుంచి 2 కిలోల కోకో గింజల దిగుబడి ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే 5 ఏళ్లలో చాక్లెట్ ఖరీదు బాగా పెరిగిపోయే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చాక్లెట్ ధరలు బాగా పెంచేశారు. ఇలాంటి పరిస్థితులే కొనసాగితే మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉంది.